రాష్ట్ర ప్రభుత్వం మన ఎల్ నినో వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి 6 సైంటిస్టులు నిపుణుల్ని కేటాయించడం జరిగింది. ఈరోజు మన సమావేశం ఫార్మాట్ మేము ఒకసారి తెలియజేస్తాము. మనకి ఏవైతే ముఖ్యమైన 6 అంశాలు ఉన్నాయో దానికి సంబంధించిన నిజామాబాద్ కామారెడ్డి టీం ఒక విస్తృతంగా రిపోర్ట్ నివేదిక ఇక్కడ ప్రస్తుతం చేస్తారు. చేసిన తర్వాత మనకి కొంతమంది రైతులు ఆల్రెడీ వాళ్ళు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు కొన్ని ప్రయోగాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మనకి పంట మార్పిడి కావచ్చు, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క అంశం అయిన తర్వాత ఆ కన్సర్న్ అధికారి వారిని ఒకసారి మాట్లాడడానికి ఆహ్వానించారు అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రెస్పెక్టెడ్ ప్రత్యేక అధికారి గారు, సెక్రటరీ ఎడ్యుకేషన్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎల్ నినో అనేది ఏంటి అంటే ఇప్పటి వరకు జస్ట్ వార్తాపత్రికకి పరిమితి అయిన ఒక అంశంగా ఉండే, కానీ ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము. సో పి సుదర్శన్ రెడ్డి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ మేరకు ప్రతి ఒక్కొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇలాంటి సదస్సులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అంటే స్కూల్ వెళ్ళిన పిల్లల నుంచి మీలాగా చాలా లర్నర్డ్ అందరికీ ఈ పూర్తిగా మా స్టేట్లో మాత్రమే కాదు, మా దేశంలో మాత్రమే కాదు, పూర్తిగా ప్రపంచంలో ఏం నడుస్తుందంటే తెలియాలి. ఎందుకంటే మాకు ఫస్ట్ అవేర్నెస్ ఉంటేనా మేము దాన్ని బట్టి కొన్ని కార్యక్రమం చేయగలుగుతాం, ఒక ప్లానింగ్ చేయగలుగుతాం. మీరందరికీ తెలుసు, మీరు అక్కడ ఇక్కడ కూర్చుని వాళ్ళు, చదివిన వాళ్ళు, మీ అందరికీ తెలుసు గత మిలియన్స్ ఆఫ్ ఇయర్లో మా ప్రకృతిలో ఏమే మార్పు వచ్చింది. మేము వింటూ ఉంటాం, ఎక్కడో మిలియన్స్ ఇయర్స్ ముందు ఒక పెద్ద పెద్ద డైనోసార్స్ ఉండేవారు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయారు? ఇది ఒక ఆలోచన. అంటే ప్రకృతి మా అర్హలో, మా భూగోళంలో అట్లా ఏం జరిగిందో ఆ అందరూ మాయమయ్యారు. ఇదే ముందు వెళ్తే పూర్తిగా మా అర్త్ అనేది పూర్తిగా మా భూగోళంలో మాత్రమే ఐస్ ఉండేది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఐస్ ఏజ్ ఉండేది. అప్పుడు ఆ ఐస్ ఏజ్ నుంచి మిలియన్స్ ఆఫ్ తరాల్లో ఏం మార్పు వచ్చింది. ఈ రోజు మా దగ్గర ఇలాంటి ఒక అర్త్ లో అంటే ఫోనా, ఫ్లోరా, మీరు, నేను, జంతువులు అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక ఎవల్యూషన్, ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్ నుంచి ఇది వచ్చి ఈ రోజు భూగోళంలో ఇలాంటి పరిస్థితి ఉంది. సో అది కూడా మేము ఆపలేము. అంటే ఏం జరిగిందో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము ఎవరికి ఆ పవర్ లేదు ఆపడానికి, అవునా కాదా? కానీ దానికి అడాప్ట్ చేయాలి. ఈ రోజు చాలా వర్షం ఉంటే ఎవరైనా వర్షం ఆపగలుగుతారా? అంటే మేము గుడుగు తీసుకువెళ్ళగలుగుతాం, లేకపోతే సరే కొంచెం వర్షం తగ్గితే అప్పుడు బయట వెళ్తాం. ఈ రోజు చాలా బాగా గాలి వస్తే మేము ఏం చేయలేము. మీలో చాలా మంది యుఎస్ వెళ్ళుంటారు, అక్కడ సైక్లోన్ వస్తుంది. అంటే ఒక ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ అర్త్, ఈ రోజు సైక్లోన్ కి కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంటే ఏ రోజు సైక్లోన్ ఎట్లా దిక్కుతుంది, అన్ని ట్రాన్స్పోర్టేషన్ బండిలు ఆగిపోతుంది, అంతా ఒక రెడ్ అలర్ట్ ఉంటుంది. అంటే ఇల్లు అట్లా గాలికి పుట్టుకుపోతుంది. ఆ మీద గమనం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీరు టోక్యో, జపాన్ వెళ్తే అక్కడ ఒక సునామీకి ఒక అలర్ట్ ఉంటుంది. మొన్న కొంతమంది పిల్లలు వెళ్ళారు, అక్కడ సునామీ అలర్ట్ అయింది. అందరు పిల్లలకి మేమే చెప్పాము, మీరు ఇప్పుడు అస్సలు అక్కడ సముద్ర వైపు వెళ్ళకండి, ఎందుకంటే ఆ నీనో అంటేది ఏమిటి, దానికి చాలా మంది సైంటిస్ట్ ఇక్కడ వచ్చారు. ఇది ఒక చాలా మంచి ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్ లో అందరు అడ్వైజర్స్ కూడా అక్కడ ఉన్నారు, అందరు ప్రజాప్రతినిధులు, మా క్యాబినెట్ మినిస్టర్స్, గౌరవనీయులు క్యాబినెట్ మినిస్టర్ తో సహా ఇది చాలా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. కాబట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా హెడ్ ఆఫీస్ లో వేయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక మెంబర్ గా నియమితయ్యాను. ఇదే విధంగా ఈ రోజు అట్లా మీ దగ్గర ఈ రోజు అవేర్నెస్ క్యాంపెయిన్ ఉందో చాలా జిల్లాలో కూడా ఈ రోజు లేకపోతే రేపు అది ఉంటుంది. సో మా రిక్వెస్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న అందరూ సైంటిస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఇది ఏమిటి, దీంట్లో మేము ఏం చేయగలుగుతాం,
చేసేదికి ఒకవేళ చేయకపోతే దానికి ప్రమాదం ఏమిటి, అదంతా ఆలోచన చేసి ఈ రోజు సాయంత్రం దాకా అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఇరిగేషన్ కానీ, రెయిన్ఫాల్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, ఇవన్నీ అంశం మీద మేము చర్చేసి ఒక అవగాహన పెంచుతూ ఏం చేయాలి అదే చేయబోతున్నాం. ఇదే విధంగా ఈరోజు చాలా ముఖ్యమైన మా ఫార్మర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎవరు ఒక 4-5 సంవత్సరం 10 సంవత్సరం ముందు ఇలాంటి ఆపుతుందని వాళ్ళు చాలా ముఖ్యంగా ముందు ఆలోచన చేసి ఆదర్శ రైతుగా నిలబడి ఈరోజు మాకి చెప్తారు. అంటే వాళ్ళకి ముందే తెలుసు ఎట్లా అవుతుంది, ఎందుకంటే ఇది ఒక సైన్స్, ఇది ఏం కొత్తది కాదు, ఇది ఓన్లీ సైన్స్ ఫ్యాక్ట్స్ ఫిగర్ తో ముందు మేము తీసుకొస్తున్నాం. వాళ్ళే ఇలాంటివి చేశారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఏమేం చేస్తున్నారు, ఇలాంటి తక్కువ వర్షం వస్తే ఏం చేయాలి, ఎక్కువ వర్షం వస్తే ఏం చేయాలి, గ్రౌండ్ వాటర్ చాలా కింద వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి ఏం చేయాలి, ఏ క్రాప్ నాటాలి, ఎట్లా చేయాలి అంటే వాళ్ళు ఆల్రెడీ గత 4-5-10 సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ రోజు అవగాహన ఇచ్చారు కలెక్టర్ గారు ఇద్దరు. సో వాళ్ళు కూడా మాతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచిపెడతారు సార్, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా మాతో ఎక్స్పీరియన్స్ పంచిపెడతారు. సో మై రిక్వెస్ట్ టు ఆల్, మీరు కొద్దిగా చాలా పకడ్బందీగా ఈ రోజు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మీరు గమనించాలి, ఆలోచన చేయాలి. మీరు మీ డిపార్ట్మెంట్ కి ఒక మంచి ఒక ప్రణాళిక తయారు చేసి మళ్ళీ మేము త్వరలో కలుస్తాం. Then we will see. To understand El Niño, we first need to understand how the Pacific Ocean near the equator normally works. But El Niño is actually part of something much bigger. Scientists call it the ENSO cycle, short for El Niño Southern Oscillation, scientific term. It's something billions of people may end up feeling. మన భారతదేశంలో ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు మనకు జూన్ స్టార్ట్ అవ్వగానే జూన్ నుండి మనకు వర్షాలు, ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు పడతా ఉంటాయి సాధారణంగా. కానీ ఈ ఎల్ నినో వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఋతుపవనాలు మందగిస్తాయి, కొద్దిగా నెమ్మదిగా వస్తాయి. ఆ నెమ్మదిగా రావడం వలన సరిపడా మేఘాలను అది మోసుకురాలేదు, దానివల్ల వర్షాలు తగ్గుతాయి. అదే ప్రభావం వల్ల మనకి వ్యవసాయం పైన తక్కువ దిగుబడులు, తక్కువ నీటి లభ్యత, తర్వాత భూగర్భ జలాలు తగ్గడము, ఇవన్నీ కూడా వాటర్ టెంపరేచర్ ఉండేదానికంటే కూడా, అంటే సముద్రంలో పసిఫిక్ మహాసముద్రం పెద్ద సముద్రం మనందరికీ తెలుసు. ఆ పెద్ద సముద్రంలో సాధారణంగా ఉండే టెంపరేచర్స్ కంటే 0.5 డిగ్రీ పెరిగినా సరే మనకి ఎల్ నినో అని ప్రకటించవచ్చు. ఆ ఎల్ నినో 0.5 పెరిగితే వీక్ ఎల్ నినో అని, 0.1 to 1.5 పెరిగితే మోడరేట్ ఎల్ నినో అని, 0.2 డిగ్రీస్ టెంపరేచర్ పెరిగిందంటే మనకు అది ఎక్స్ట్రీమ్ సూపర్ ఎల్ నినో అని చెప్పేసి మనము అంచనా వేయొచ్చు అనమాట. అంటే ఎంత అది స్ట్రాంగ్, అంటే ఎంత వేడి అవుతా ఉంటే మనకు వచ్చే నైరుతి ఋతుపవనాలు అంత తగ్గుతాయి. నేను ఒక వీడియో కూడా మీకు, అంటే ఒక స్లైడ్ కూడా చూపిస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేడెక్కిపోతుంది, వేడెక్కినప్పుడు నీటి కంటే కూడా ఒకసారి భారత వాతావరణ శాఖకు సంబంధించి ఐఎండి డైరెక్టర్ జనరల్ గారు మనకు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. Weak El Niño conditions, moderate El Niño, very strong El Niño conditions. So as per our forecast, that was end of September, it may be strong. Otherwise, the most. ఈ వీడియోలో మనకు భారత వాతావరణ ముందస్తు అంచనా వేశారు. ఆ అంచనాకు అనుగుణంగానే మనం చూసుకుంటే మనకి ఇప్పటి వరకు కూడా మోర్ దెన్ 45% కంటే ఎక్కువ, అంటే వర్షపాతం లోటులో ఉన్నాం. జూన్ లో వీక్ ఎల్ నినో సెట్ ఇన్ అయ్యింది, అంటే స్టార్ట్ అయ్యింది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇది స్ట్రాంగ్ ఎల్ నినోగా మారే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ ఎల్ నినోగా మారుతుంది కాబట్టి మనం తగు చర్యలు తీసుకొని మనము వ్యవసాయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అంటే దాన్ని అడాప్ట్ చేసుకొని మనము తట్టుకునే శక్తిని మనం సంపాదించాలి అని చెప్పి వాళ్ళు ముందస్తు ఫోర్కాస్ట్ లో ఇది చెప్పడం జరిగింది. ఈ 2 వీడియోల్లో కూడా మనం చూసినట్టు ఈ డయాగ్రామ్ లో మీరు చూస్తే ప్రస్తుతం వెళ్ళి మనకు రావాల్సిన మేఘాలు రావడం లేదు కాబట్టి ఈ వర్షాలు అనేవి మనకు 50% లోటులో, సుమారుగా 50% లోటులో మనము ఇప్పుడు ఇదే విధంగా
విధంగా మాకు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ జినీవా వాళ్ళు ఏం చెప్పారు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఏం జరుగుతా పోతుంది. సో ఇదే విధంగా జూన్ నెల వర్షం డెఫిషియట్ ఉంది. సో దీంట్లో అంతా సైంటిఫిక్ ఎట్లా దాని వెనక పెసిఫిక్ ఓషన్లో ఏం నడుస్తుంది, దానికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని సైంటిస్ట్ రెడ్డి గారు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు ఎవరైనా ఏదైనా డౌట్ ఉందా? లేదు మేమే పెసిఫిక్ ఓషన్ వెళ్ళి మేమే అక్కడ ఏదో కాపాడతామని ఆలోచన ఉందా? సో అంటే ఇదంతా సైన్స్. సో ఫస్ట్ ఆ సైన్స్, లాజిక్ ఇదంతా మేము అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది అని మా అగ్రికల్చర్, మా అనిమల్ హస్బెండరీ, మా మిగతా శాఖ నుంచి వాళ్ళ కలెక్టర్ గారితో పాటు ఇదే విధంగా గౌరవ్ ఆనరబుల్ మహేష్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా లోకల్ మా ఎమ్మెల్యే గారు, ఇతర డిగ్నిటరీస్ కూడా వచ్చారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ ఇన్పుట్స్ కూడా దీంట్లో మేము కలుపుకొని ఒక మంచి యాక్షన్ ప్లాన్ అస్ట్రైల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి ముందు తీసుకువెళ్తాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎలాగైనా చాలా ఆదర్శంగా ఉంటుంది. అంటే సీడ్ బౌల్ ఆఫ్ ద కంట్రీ అంటే మా నందిపేట్, మా ఆర్మూర్, మా రైతులు ఉన్నారు. చాలా సరే మీతో మాట్లాడడం జరిగింది. ఎస్ సార్, అంటే ఆదర్శంగా ఉంది. అంటే చాలా ఒక 30 సంవత్సరం ముందు మా వరి పంట నుంచి క్యాష్ క్రాప్ వైప్, మేజ్, పల్సెస్, పసుపు వైప్ మీరే ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ మీద మేము ఆధారపడతాం. కందులు, తర్వాత పెసరు, ఇవన్నీ చూసుకుంటే మొత్తం పంటలు కలిపి మన జిల్లాలో 59% వరకు మాత్రమే ఇప్పటి వరకు వేయడం జరిగింది. నెక్స్ట్, పంటల సరళి ఏ రకంగా పంటలు తగ్గినాయి అని చూసుకుంటే మన నార్మల్ ఏరియా అంటే మన జిల్లాకు ఉన్నటువంటి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ ఛాలెంజింగ్ టైంలో అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి షిఫ్ట్ చేస్తే ఫార్మర్స్ చాలా లాభం వస్తుంది. ఒక అనాలిసిస్ కూడా చేసాము. ప్రతి సంవత్సరం ప్యాడీ చేస్తే ఇన్కమ్ దాదాపు 50,000 పర్ ఏకర్ వస్తుంది. బట్ ఈ ఆయిల్ పామ్ వేరే కూరగాయలు చేస్తే చాలా స్కోప్ ఉంది. ఆయిల్ పామ్లో ఫస్ట్ 4 year జెస్టేషన్ పీరియడ్ ఉంది, ప్లాంట్ గ్రో అవుతుంది. 4 year తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు అరౌండ్ 1 yearలో ఆఫ్టర్ మెయింటెనెన్స్ కాస్ట్ 1.7 lakh, 1.6 lakh వరకు ఇన్కమ్ స్కోప్ ఉంది. సో చాలా 2 to 3 times డెఫినెట్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. దాంతోపాటు ఫస్ట్ 4 yearsలో కూడా ఇంటర్ క్రాపింగ్ చేసి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ చేసి అన్ని, అప్పుడు కూడా ఇన్కమ్ విల్ బి మోర్ దెన్ క్రెడిట్. సో ఈ ప్లాట్ఫామ్తో ట్రైన్ టు స్ప్రెడ్. దేశంలో ఈ ఎల్ నినో అనేది ఏమిటి, దీనికి కారణం ఏమిటి అన్ని చాలా క్లియర్ గా ప్రెజెంటేషన్ అండ్ ఒక చిన్న 2 వీడియోస్ తో పాటు మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటగా వ్యవసాయ శాఖలో క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి ఏదో చెప్పారు. అది ఆల్రెడీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మీతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచిపెట్టడం జరిగింది. సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ ఇప్పుడు 72% క్రాప్ ఏరియా సోన్ అయింది. కాబట్టి మిగిలింది ఏరియాలో ఎలాంటి క్రాప్స్, షార్ట్ టర్మ్ క్రాప్స్ నాటొచ్చు. ఇదే విధంగా ఈ ఏరియాస్ లో విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, ఏ టెక్నాలజీ వాడాలి, ఇది అంతా వ్యవసాయ శాఖ వాళ్ళు మీకు చెప్తారు. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ బోత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో పాటు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో పాటు ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మా ఫుడ్ సెక్యూరిటీకి ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. సిమిలర్లీ అంటే నాన్ ప్యాడీ క్రాప్స్ గురించి కూడా చాలా మంది ఫార్మర్స్ చెప్పడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే ప్రాకృతిక్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఈ ఎల్ నీనో ప్రభావం గ్రౌండ్ వాటర్ లో ఏదో వస్తుందో, లేకపోతే ఇరిగేషన్ లో ఏమో వస్తుందో, డ్రింకింగ్ వాటర్ లో ఏమో వస్తుందో, దాని క్రింద ప్రతి ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ చాలా బంగారు లాగా కాపాడాలి, దానికి క్యాప్చర్ చేయాలి. అది ఏదైనా రెయిన్ వాటర్ ఉండొచ్చు. ఇప్పుడు మా
గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు. అంటే బుక్స్ చాలా మంచి బుక్ గురించి హనుమంత్ గారు బుక్ గురించి చెప్పారు. అంటే 4 రకాల ఉండొచ్చు అది. అంటే వెదర్ ఇట్ ఈస్ రెయిన్ వాటర్, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, లేకపోతే మా అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేర్ఫోర్ ఎక్కడైనా ఇప్పుడు సోప్ పిట్, ఐ రిక్వెస్ట్ బోత్ ద కలెక్టర్స్ పెద్ద ఎత్తుతో మీరు సోప్ పిట్ ఆర్డర్స్ ఇవ్వండి. అండ్ సో దట్ ప్రతి ఒక్క సర్ఫేస్ వాటర్ ని మేము కాపాడతాం. సిమిలర్లీ ఎక్కువగా ఎకనామికల్ యూజ్ ఆఫ్ వాటర్ పెట్టాలి. సుదర్శన్ సార్ అడ్వైజర్ సార్ చెప్పినట్టు ఫస్ట్ priority should be on the drinking water. రెండోది drinking water for both men and animals. Similarly, animal stock గురించి కూడా చాలా చెప్పడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఇస్ ఈ రోజు అవేర్నెస్ గా ఇక్కడ ఏం చెప్పాను, పూర్తిగా ప్రభుత్వం రాని రోజులో ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉంటే లేకపోతే నాన్ ఎమర్జెన్సీ ఉంటే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర తోడుగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం దానికి అడగా ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఈ రోజు మీరు ఇక్కడ నేర్చుకున్న అంశం మీద మీరు మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చక్కగా యాక్షన్ ప్లాన్ వేయడం మాత్రమే కాదు, దానికి చాలా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. ఐ వన్స్ అగైన్ thank all of you and especially I thank Praja Prathinidhulu who have come and participated and thanks once again. Thank you. అదర్ స్టాఫ్ సెకండ్ ఫ్లోర్ లో అరేంజ్ చేయడం జరిగింది సార్. సెకండ్ ఫ్లోర్ లో లంచ్ చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ తో కలిసి వెళ్ళాలి సార్. ఈ సూచన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడే సార్, దీని పక్కన లంచ్కి వెళ్ళాలి. ఫార్మర్స్, గన్మ్యాన్స్, డ్రైవర్స్, అదర్ స్టాఫ్ జరుగుతుంది. జలసిరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఇది మనము పరిస్థితులను బట్టి రైతు ఉంటే అందరు ఉంటాము, రైతు బాగుంటే అందరు బాగుంటాం. కాబట్టి కనీసం వర్షాలు లేక తక్కువ వాటతో తక్కువ శాతంతో ఏ పంటలు వేస్తే బాగుంటుందని కన్సల్ట్ అధికారులు, పండించిన అనుభవం ఉన్న రైతులు సెక్రటరీ గారు ముంగట డిస్కషన్ చేసి వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తెస్తే ఏ విత్తనాలు ఇస్తే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుందని మనం అన్ని సూచనలు తీసుకొని మన సెక్రటరీ గారు వాళ్ళు ముందుకు వస్తారు. తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు మనం చాలా మాట్లాడచ్చు, కానీ మా మిత్రుడు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా నన్ను ఉపయోగించుకోండి, ఎవరు చేసినా ప్రభుత్వం చేశారు. దాన్ని సెంట్రల్ డిజైన్స్ వాళ్ళు దాంట్లో నీళ్ళు ఆపితే ప్రాబ్లం వస్తాయని మన రెవెన్యూలో చెప్తారు. ప్లస్ మనకు మిలిటరీ ఒక ఆఫీసర్ ఉన్నాడు, వారు కూడా దీనికి సంబంధించి వారు కూడా వచ్చి చెప్పారు, అన్నీ అనౌన్స్ చేశారు. అందుకొరకే దీన్ని నిజాంతకు రావు, పోచంపాడుకు రావు, అక్కడ సెంటర్స్ రావు. వస్తే ఇంత ప్రాబ్లం ఉండగా, డ్రింకింగ్ వాటర్ ఉండగా మనం యూజ్ చేసుకునే పరిస్థితి ఉండదని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లక్షలు పెట్టినాం, ఎవడో చేసే తప్పుని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకొని మన ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఒక అన్ని లెవెల్స్ లో చెక్ చేయించుకొని మనం రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం. బహుశా ఒక 3-4 months లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కానీ దాన్ని ఏం చేయాలో పరిస్థితులు ఏర్పడతా ఉంది. అదేవిధంగా కామారెడ్డి కానీ ఇక్కడ కానీ బోర్డ్స్ పైన డిపెండెన్స్ వాళ్ళు కూడా గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతా ఉంది. గ్రౌండ్ వాటర్ పడిపోతూ ఉంది. తక్కువ నీళ్లతో
మనకు కానీ మన స్టేట్లో కానీ డిస్టిక్లో కానీ చాలా షార్టేజ్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే మరి ఇప్పుడు రైతులు చెప్పారు వర్షాలు లేకుండా పంటలు పండించేటి కూడా ఉన్నాయని చెప్తాము. దానికి కూడా మంచి రైతులు ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ ఆయిల్ ప్రతిదానికి డిమాండ్ ఉంది కానీ మరి దానికి వాటర్ ఎక్కువైతే కష్టమైతే ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుల సలహాల మేరకు దానికి ఏమిస్తారో తప్పనిసరిగా సీడ్ సబ్సిడీ ఇస్తారా ఇంకోటి అల్లం తప్పనిసరిగా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మరి అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యే గారు చెప్పారు 900 కోట్లతో కట్టారు, అడిగే నీళ్లు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గారు నీళ్ళు ఎక్కడ లేవు, మన నిజామాబాద్కు లెవెల్స్ పడిపోతున్నాయని నేను గత 1.5 మంత్ క్రితమే ఆలోచించి చూసి మీ అధికారులకు చెప్పకుండా మోటార్లు స్టార్ట్ చేసి అన్ని ఫిల్లింగ్ చేశాం. ఇక్కడ వచ్చిన ఒక 10 రోజుల తర్వాత అల్లిసాగర్ వస్తే అల్లిసాగర్ దగ్గర లేకుండా ఏదైతే బిలోల దగ్గర ఉన్నది అవి కూడా లెవెల్స్ పడిపోతాయి. బిలోల దగ్గర లెవెల్స్ ఉంటే మనం నిజామాబాద్ నుంచి తెచ్చుకునే అవసరమే లేదు. కాబట్టి దయచేసి ఇదొకటి. ఇలా డ్రింకింగ్ వాటర్ కేవలం 1 మంత్ లోపల సరిపోతున్నాయి. నిజామాబాద్ కూడా డెడ్ వాటర్ 2.5 TMC పోతే ఒక 4 TMC కూడా ఉండదు. మనకు ఇంకా 6 months వరకు వర్షాలు పడతాయేమో కానీ ప్రాజెక్టు నిండేంత వర్షాలు రావు. మనకు అవన్నీ సింగనూరు నిజామాబాద్ నిండే వరకు చాలా టైం అవుతుంది. కాబట్టి మనం అధికారులు సలహాలు గత అనుభవాలు చూసుకొని సలహాలు ఇవ్వాలి. తప్పనిసరిగా మేము ఏదైనా తప్పుడు సలహాలు ఇచ్చినా ఇంజనీర్లు కానీ ఆఫీసర్లు కానీ పర్ఫెక్ట్గా ఆలోచించి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కల్పించకుండా మరి దాన్ని ఇంకా 6 months వరకు యూజ్ చేసుకుంటే అది ఎక్కడ ఇంకిపోకుండా తగ్గకుండా ఉంటే ఆ ప్రాబ్లం ఉంది. నిజాం సాగర్ కూడా అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కూడా. శ్రీరామ్ సాగర్ డెడ్ వాటర్ 5 TMC 5.5 TMC దానిలో కూడా ఓన్లీ 10 TMC ఉన్నాయి. వాటర్ ఎంత వేస్టేజ్ పోతుంది. అక్కడి నుంచి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి వరకు కూడా ఇస్తా ఉన్నాం. అందులో కూడా వాటర్ ఎంతో మనం వదిలేంత లేదు. కాబట్టి దయచేసి అధికారులకు నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాను, కేవలం డ్రింకింగ్ వాటర్కే ఉంది. ఇప్పుడు రైతులు కూడా బాధపడద్దు. క్రాప్స్ ఏదేస్తే బాగుంటుందో కన్సర్న్ అధికారులు చెప్పిన తర్వాత ఆ విత్తనాలు ఎలా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ సూచనలు ఇస్తే ఆలోచించి విత్తనాలు సప్లై చేసుడా సబ్సిడీ ఇచ్చుడా అవన్నీ డిసైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి జూన్ అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్లో ఏ పంట వేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు నాకు తెలిసినంత మరి అది వర్షం లేకుండా కానీ వస్తుంది, కానీ మరి చలి ఉండాలి, వెదర్ చేంజ్ ఉండాలి. ఈ వెదర్ ఏదో చేంజ్ అవుతుంది, వర్షం లేక చలి కూడా ఉండదు అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంత మట్టుకు. ఎదురో బాబు మీరు అన్నీ చూస్తూ ఉన్నాం. అయినా మీరు ధైర్యంతో వేస్తే తప్పనిసరిగా అధికారులకు రాయించండి. ఏది ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించండి. అధికారులు ఆలోచిస్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏది చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా ఆలోచిస్తాం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చేస్తారు ప్రతిదాన్ని గమనించి కొందరు స్వార్థాల కొరకు రోడ్లెక్కి ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అంటాం. ప్రాజెక్టు ఇంత ఇష్యూ కాదు. నేను కేసీఆర్ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేసినాక 6 months చెప్పాను ఇది ప్రాజెక్టు సక్సెస్ కాదు, నడవదు.
ఎక్కడైనా కానీ లెవెల్స్ లేనిది, కింద గోల్ ఉన్నా కానీ డెప్త్ లేనిది నువ్వు ప్రాజెక్టు కడుతుంటాదే. కాబట్టి దయచేసి రైతులకు కానీ, అనుభవం లేని నాయకులకు కానీ, ఆఫీసర్లకు కానీ ఆ ప్రాజెక్టు నడిచేది కాదు, మనం ఏదైనా చేస్తే తప్ప. కాబట్టి అవి ఏదో వాళ్ళ గొప్ప గొప్ప అనుకుంటుంది. పనికిరాని ప్రాజెక్టు కట్టారు. ఎస్, మనం కట్టాం, అల్లీసాగర్ కట్టాం, గుర్తు కట్టాం. ఎన్ని రోజుల నుంచి 18 years నుంచి 40 బండలు ఉండినా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి తప్పనిసరిగా దీంట్లో మనకు రాజకీయాలతో ఈ సంవత్సరం అన్ని రైతులు, మనము, ఆఫీసర్లు కలిసి ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా సలహా ఇవ్వాలని కోరుతాం.